Education Minister Dharmendra Pradhan's resignation. अच्छा है कि वो गया. Yes, yes. पास है ये लोग. నేను పాస్ అయ్యాను. నేను పాస్ అయ్యాను. ఇది రాహుల్ గాంధీ విజయం అనే విధంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎన్నికల్లో గెలవడం చేతగాని రాహుల్ గాంధీ ఇది నా విజయం అని అంటే అంతకన్నా సిగ్గు చెడ్డు ఇంకోట్లేదు. చైనాలో వర్షం పడితే భారతదేశంలో గొడుగు పట్టే రాహుల్ గాంధీ ముందు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి 90 లక్షల రూపాయలు చైనా నుంచి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయినాయో దానికి సమాధానం చెప్పమనండి. దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దాని తర్వాతనే లీస్ట్ ఈజ్ మై సెల్ఫ్ అనుకునేటువంటి సిద్ధాంతాలు నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిందంటే దేశంలో ఉన్న యువత వారి భవిష్యత్తు కోసం మరొక నిర్ణయం తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను, రాహుల్ గాంధీ 72 సార్లు మీ యూపీఏ ప్రభుత్వంలో లీకేజీలు జరిగితే ఏ ఒక్కరన్నా ఆ రోజు రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ తీసుకొని రాజీనామా చేసిండ్రా? 12 సంవత్సరాల్లో ఒక చిన్న అవినీతి మచ్చ లేకుండా ఈ దేశంలో మరి అవినీతి రహితమైనటువంటి పాలన ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక చిన్న ఆరోపణ వస్తే ఈ రోజు మా మంత్రి గారు రాజీనామా చేసింది. 72 సార్లు ఇలాంటి లీకులు జరిగిన రోజు ఏ రోజు కూడా మాట్లాడినటువంటి యూపీఏ నేతృత్వంలోని నాయకులు ఈ రోజు మరి బయటకు వచ్చేసి తీపా అడుగుతా ఉన్నారు, రాజీనామా అడుగుతున్నారు. సిగ్గుండాలా రాహుల్ గాంధీ గారికి అని తెలియజేస్తారు.